సో ఇప్పుడు దాకా నేను చదివింది ఏంటంటే మత్తయి 5వ అధ్యాయం. ఓకే, మత్తయి 5వ అధ్యాయం 13వ వచనం చదివా. సో అది ఇక్కడ ఏమనుందంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఓకేనా, తర్వాత ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందదు. సో ఇక్కడ కనుక మనం ఒకసారి ఆలోచిస్తే బైబిల్లో అంటే చాలామంది డిబేట్స్లో పెట్టేటప్పుడు నేటి సమాజంలో క్రైస్తవుల పాత్ర ఏంటి అని బేసిక్గా టాపిక్ పెడతా ఉంటారు. అంటే దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు అనే దాని గురించి మాట్లాడతారు ఎక్కువ. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనం లోకానికి ఏమై ఉన్నామంట, ఉప్పై ఉన్నామంట. తర్వాత ఇంకోటి ఏంటంటే కిందకు వస్తే 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మనం రెండింటితో పోల్చాడు. సో ఒకటి ఏంటంటే ఉప్పు, రెండోది ఏంటంటే వెలుగు. ఓకే, సో ఉప్పు పర్పస్ మన అందరికీ తెలిసిందే. సో ఉప్పు కనుక లేకపోతే మనం అసలు తినలేం ఫస్ట్ థింగ్. ఓకేనా, అండ్ మనకి సామెత కూడా ఒకటి ఉంటుంది కదా, అన్నీ వేసి చూడు ఉప్పు వేసి చూడు అని అంటాం. అంటే ఏది లేకపోయినా మనం తినగలమేమో, కానీ సరిగ్గా ఉప్పు మాత్రం లేకపోతే మనం సరిగ్గా తినలేం. అంటే రుచికరమైన భోజనం చేసాం అనే సాటిస్ఫాక్షన్ అయితే రాదు ఉప్పు లేకపోతే. ఓకేనా, అంటే మన మాటలు ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలి. ఫస్ట్ థింగ్ దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది. ఓకేనా, తర్వాత రెండోది ఏంటంటే ఉప్పుని ఫ్రిడ్జ్లో వాడేవారు. అంటే ఇప్పుడు ఏదైనా చెడిపోతుంది అనుకోండి, సో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టామనుకోండి, ఆకుకూరలో లేకపోతే మటను లేకపోతే ఏదైనా పెట్టామనుకోండి, పాలు పెరుగు ఏదైనా పెట్టామనుకోండి, అది పాడవదు. ఓకేనా, అలాగే దేవుడు కూడా ఏంటంటే మనల్ని ఉప్పుతో పోల్చాడు. ఇంతకుముందు పురాతన కాలంలో ఏంటంటే ఫ్రిడ్జ్లో ఇవి లేవు కదా, అప్పట్లో ఏం చేసేవారు అంటే ఉప్పులో పెట్టేవారు అనమాట. సో ఉప్పులో పెట్టినప్పుడు ఏమయ్యేదంటే అది ఎక్కువ కాలం నిల్వగా ఉండేదన్నమాట. సో దేవుడు ఎందుకని ఉప్పుతో పోల్చాడంటే మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనం గనక ఉంటే మన చుట్టూ ఉన్న చెడు ఆగిపోవాలట మనల్ని చూసి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో అంటే నా గురించి కాదు కానీ వేరే వాళ్ళ గురించి చెప్తాను. నేను నా గురించి చెప్పుకునే అంత లేదు కానీ, సో ఒక బ్రదర్ గురించి చెప్తాను. సో నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు. సో ఆ బ్రదర్ అంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటంటే అందరం గోలగోలుగా ఉండేవాళ్ళం. మెస్కి వచ్చినప్పుడు తినేటప్పుడు చాలా గోలగోలుగా ఉండేవాళ్ళం. అయితే ఓ బ్రదర్ వచ్చేవాడు. ఆ బ్రదరు ఎంత బలంగా ఉంటాడంటే మనం గట్టిగా కనుక ఫ్యాన్ కనుక స్పీడ్గా కనుక పెడితే ఆయన గిరగిరగిరగిరని తిరిగిపోతాడు అనమాట. అంత బలంగా ఉంటాడు, అంత వీక్. కానీ అన్న ఎక్కడో ఉండగానే మా అందరికి అర్థమైపోయేది, అరే అన్న వచ్చేస్తున్నాడు అనగానే అందరం సైలెంట్ అయిపోయేవాళ్ళం. సైలెంట్ అయిపోయి కిక్కురు మనేవాళ్ళం కాదు. అన్న బయటికి తినేసి బయటికి వెళ్ళే అంతసేపట్లో ఇంకా అస్సలు పొరపాటును కూడా మేము మాట్లాడేవాళ్ళం కాదు. ఓకేనా, సో ఎందుకు మాట్లాడేవాళ్ళం కాదంటే పొరపాటున ఎక్కడైనా మాట్లాడితే, పొరపాటున ఏదైనా జోకులు వేసుకుని ఇంకాసేపు సరదాగా నవ్వితే, తమ్ముడు ప్రేయర్కి వస్తావా, తమ్ముడు ప్రార్థన చేసుకుంటున్నావా, తమ్ముడు బైబిల్ చదువుకుంటున్నావా అని అడుగుతాడేమో అని భయం. అంతే, అంతకుమించి ఇంకేం అండవు. ఏమీ కొట్టడో లేకపోతే ఏమీ చేయడు, లేకపోతే గట్టిగా అండవు, లేకపోతే చర్చికి నువ్వు రావాల్సిందే ఇలాంటి బలం ఏమీ చేయడు. కానీ అతని ప్రెజెన్స్ కనబడగానే చుట్టూ ఉన్న వాతావరణం సెట్ అయిపోయింది. సో మనకు కూడా ఏంటంటే ఇంట్లో లైట్ వేసామనుకోండి ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోద్ది. సో దేవుడు కూడా మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే లోకానికి ఉప్పై ఉండమంటున్నాడు. ఓకేనా, మరి ఒకసారి మనల్ని కనుక మనం పరీక్షించుకుంటే మన ఇంట్లో ఎలా ఉంటుంది వాతావరణం, మనం ఉన్నంతసేపు ఎలా ఉంటుంది, లేకపోతే మనం వర్క్ చేసే చోట మన చుట్టూ ఎలా ఉంటుంది. అంటే మనం చూసి అందరూ భయపడిపోవాలి, మనం చూసి లేనిపోని భయం నటించేయాలని నేను చెప్పట్లేదు. కానీ సో నేను చెప్పేది ఏంటంటే ఆటోమేటిక్గా కలగాలి. అమ్మో అతను ఉన్నాడు కదా, మనం బూత్ మాటలు మాట్లాడకూడదు. అమ్మో అతను ఉన్నాడు కదా, సో ఇలా మనం గొడవలు పెట్టుకోకూడదు. అమ్మో ఇతను ఉన్నాడు కదా అని ప్రెజెన్స్ మనకు కనబడాలి. ఒకసారి ఇప్పుడు మనం కనుక మనం స్వపరీక్ష చేసుకుంటే సో మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఏమో ఒకవేళ దేవుడికి ఇష్టంగా ఉండట్లేదేమో. ఇందాక నేను అంటే రోజు మాకు ప్రార్థనలు జరుగుతాయి కదా, పాస్టర్ గారు ఈరోజు ఒక కీర్తన ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అదోలా అనిపించింది నిజంగా వినగానే. ఒకసారి అది కూడా చూద్దాం. ఒకసారి 36వ కీర్తన మొదటి వచనం ఏమనుందంటే భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు, అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది, వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు. అంటే భక్తిహీనులు హృదయంలోనంట అతిక్రమం ఎలా ఉందంట, దేవోక్తిలా ఉందంట. అంటే మనం ఏంటంటే దేవుడి విషయంలో కరెక్ట్గా ఉండకపోయినా
మనం కరెక్ట్గా ఉండకపోయినా మనం ఏం చెప్తాం అంటే ఇతరులకి అరే నువ్వు ఇలా చెందాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా ఉండాలి. సో మనం కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటున్నామేమో. అంటే నేను మిమ్మల్ని ఎవరిని అంటలేదు కానీ సో నన్ను నేనే పాయింట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను. సో ఈవెన్ దో వీఆర్ నాట్ కరెక్ట్ పర్సన్స్, మనం కరెక్ట్గా ఉండకపోయినా కూడా ఆ ఎదురు దగ్గరికి వచ్చి అరే నువ్వు రోజు బైబిల్ చదువుకోవాలి, అరే నువ్వు దేవుని బాటలు పాడాలి, అరే నువ్వు సినిమాలు చూడకూడదు, నువ్వు దొంగతనాలు చేయకూడదు, నువ్వు అబద్ధాలు ఆడకూడదు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనం అనుకుంటాం పాపులు అంటే ఎవరంటే దేవుడిని నమ్మనోళ్ళు పాపులు, దేవుడిని ఇష్టపడిన వాళ్ళు పాపులు, ఓకేనా. లేకపోతే దేవుడికి అలా అంటే ఇష్టం లేదు అనుకుంటాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే భక్తిహీనులు అంటున్నాడు. అంటే భక్తి కలిగిన వాళ్ళు ఇలా ఎక్కడెక్కడో తిరగరు, మన చుట్టూనే ఉంటారు, మనలో కూడా ఉంటారు. ఒకసారి మనలో మనం పరీక్షించుకుంటే మంచిది అనుకుంటా. సో ఇది ఏంటంటే భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుతుందంట. సో ఈ రోజుల్లో కనుక మనం అంటే నేను పాయింట్ చేస్తున్నాను, దయచేసి ఎవరేమో అనుకోవద్దు. సో మన చుట్టూ ఉన్న చర్చెస్లో కానీ లేకపోతే మన చర్చిలో కానీ లేకపోతే మన ఇంటి చుట్టూ కానీ లేకపోతే మన ఇంట్లో కానీ లేకపోతే మనమే కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనమే తప్పులు చేస్తూ మనమే పాపం చేస్తూ మళ్ళీ తిరిగి మనమే మనం ఇలా చేయాలి అలా చేయాలి, లేకపోతే మనం ఇలా పాడాలి అలా పాడాలి అంటే ఏం చేస్తున్నాం అంటే తప్పిదాన్ని కూడా గుర్తించట్లేదు మనం. ఇది తప్పు, అవును మనం ఇలా చేయకూడదు, అవును ఇది దేవుడికి ఇష్టం ఉండదు, అవును ఇది దేవుడికి నచ్చదు అని మనం మార్చుకుంటున్నామా? ఫస్ట్ థింగ్ మనల్ని మనం మార్చుకోగలగాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, అట్ ద సేమ్ టైం వెలుగై ఉన్నారు. సో మరి మనం నిజంగా అలా ఉంటున్నామా? మన ఇంట్లో మనల్ని చూసి చెడు కార్యక్రమాలు ఆగిపోతున్నాయా? అదొకసారి మనం పరీక్షించుకోవాలి. అంటే మనల్ని చూసి వాళ్ళు సరి చేసుకోగలిగేలా ఉన్నారా? అదొకసారి పరీక్షించుకోవాలి. తర్వాత నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను అన్నాను కదా. ఒక చిన్న విషయం ఏంటంటే నేను బీటెక్ సెకండ్ కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు కరీంనగర్లో జాయిన్ అయ్యా. కరీంనగర్ కొంచెం లోపల పల్లెటూరు అనమాట, పల్లెటూరులో జాయిన్ అయ్యాను. సో ఆ పల్లెటూరులో ఏంటంటే నేను కాలేజ్ హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఎంటైర్ కాలేజ్ హాస్టల్లో నేను ఒక్కడనే క్రిస్టియన్, ఇంకెవరు లేరు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక్కడనే ఒంటరిగా ఫీల్ అయ్యి నేను ఏం చేస్తున్నానంటే నేను ఎందుకో బాధ తట్టుకోలేక నా బాధ ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియక కాసేపు బైబిల్ తీసి చదువుకుని ప్రేయర్ చేసుకుంటున్నా. నా కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎందుకో తెలీదు. నేను కళ్ళు మూసుకుని ఉన్నా. అయితే నా అవతారమో లేకపోతే సంథింగ్ నా బిహేవియరో అవతల వాళ్ళకి నచ్చక కొంతమంది ఏమన్నారంటే నువ్వు మా రూమ్లో ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు వేరే రూమ్కి వెళ్ళిపో అని అన్నారనమాట. సో ఇదే విషయం మా వార్డెన్కి చెప్తే మా వార్డెన్ ఏం చేశారంటే వాళ్ళని వేరే రూమ్కి షిఫ్ట్ చేసి నన్ను అదే రూమ్లో ఉంచేసాడు. ఓకేనా. అయితే నేను అనుకున్నా నాకు ఇక్కడ ఎవ్వరు లేరు, తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు, నా అనుకుంటూ ఎవ్వరు లేరు, నేనేంటో ఒంటరిని అయిపోయాను అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. సో నేను ఎప్పుడైతే ప్రేయర్ చేసి కళ్ళు తుడుచుకుని మామూలుగా కూర్చున్నానో నా ఎదురుగా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే అప్పుడే పరిచయం, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కూడా కాదు, జస్ట్ అప్పుడే పరిచయం. ఆ అబ్బాయి అడుగుతున్నాడు అనమాట ఏం చేస్తున్నావు అని. ప్రేయర్ చేసుకుంటున్నాను అని చెప్పాను. సో ప్రేయర్ చేసుకుంటున్నానని చెప్తే ఏంటిది ప్రేయర్ అంటే ఏంటి, ఇదేంటి నీ చేతిలో ఉన్నదేంటి అని అడిగాడు. నాకు ఒకసారిగా కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మ్యాక్సిమం బైబిల్ అందరికీ తెలుసు చాలా వరకు నా ఒపీనియన్ ప్రకారం. కానీ అబ్బాయి ఇదేంటి, ఇదేం బుక్, ఇది ఇందులో ఏముంటుంది ఇలా అడుగుతున్నాడు. సో నాకు ఏం చేయాలో తెలియక పెన్ తీసుకుని ఇలా క్రాస్ గీసి ఇది తెలుసా అని అడిగా. తెలుసు అన్నాడు. ఏంటన్న? యేసు ప్రభువు అన్నాడు. యేసు ప్రభువుకి సంబంధించిన గ్రంథం బాబు ఇది అన్న. అంటే అవునా అన్నాడు. తర్వాత ఏమైందంటే రోజు అంటే నేను ఉన్న చాలా తక్కువ రోజులు అక్కడ. ఐ థింక్ నేను 15 రోజులో 20 రోజులో ఉన్నట్టున్నాను అంతే. కానీ నాలో నాకు తెలియని ఒక టాలెంట్ నాకు అక్కడికి వెళ్ళా తెలిసింది. ఎందుకంటే మన ఇంట్లో మ్యాక్సిమం అందరూ సింగర్సే, నాకు తెలిసి అందరూ పాడేవాళ్ళే. మన ఇంట్లో పాడని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు. ఈవెన్ మా జనరేషన్లో హైమా కానీ, నేను కానీ, అక్క కానీ, లేకపోతే ఇటు బావగడు కానీ, పండు కానీ, లేకపోతే పుణ్య కానీ, సో ఎవరైనా కానీ అందరం పాడేవాళ్ళమే. పాడని వాళ్ళు ఎవరు లేరు, అమ్మ కానీ, బేబాంటీ కానీ, బుజ్జాంటీ కానీ. సో ఇలా ఎవరిని తీసుకున్నా అందరం పాడేవాళ్ళమే. కాబట్టి నేను ఒక్కడనే పాడతాను అని అంటే స్పెషల్ ఏం లేదు నాలో, ఎందుకంటే అందరూ పాడేవాళ్ళే కాబట్టి. కానీ అక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే ఆ హాస్టల్లో ఎవరికి పాటలు రావు. ఓకేనా. ముఖ్యంగా క్రిస్టియన్ పాటలు ఎవరికి రావు, ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి. కాదు నాకు డౌట్ ఏంటంటే దేవుడు అసలు ఎందుకు తీసుకొచ్చాడు ఇంత దూరం?
నాకు అర్థం కావట్లా. దగ్గరగా రావచ్చు కదా సీటు, ఇంట్లో నుంచి డైలీ చేసేయచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, ఇలా అనుకుంటున్నాను తప్ప సో నాకేం అర్థం కావట్లా. సో నా పరిస్థితి ఏంటంటే ఒక్కడిని అయిపోయా. ఒకవేళ నేను పోనీ దగ్గరలో ఎక్కడికైనా చర్చ్కి వెళ్దామన్నా కూడా ఇంచుమించు 10-15 కిలోమీటర్ల వరకు ఏమీ లేవు, ఒక చర్చ్ కూడా లేదు, ఎక్కడ నాకు కనబడలేదు, నాకు కన్ను చూపు మారలే, ఎక్కడ కనబడలేదు. సో నాకు మరీ ఒంటరిగా ఫీల్ అయిపోయానేమో. రోజు నేను ఏం చేసేవాడిని అంటే నేను నాకు ఎదురుగా ఇందాక ఒక అబ్బాయి కనిపించాడు అన్నాను కదా, ఆడితో చెప్పా, అరే రోజు ప్రేయర్ చేసుకుందాం నువ్వు రా అని చెప్పా. సో అలా ఒక్కళ్ళిద్దరిగా స్టార్ట్ అయిన మేము వారం 10 రోజులు అయ్యేటప్పటికి 13 మంది అయ్యామండి. 13 మంది రోజు ప్రేయర్ చేసుకునే వాళ్ళం. నాకు తెలిసింది ఏదో బైబిల్లో కథ చెప్పేవాడిని, నాకు అర్థమైంది ఏదో చెప్పేవాడిని, వాళ్ళు వినేవారు. నిజానికి వాళ్ళు ఎవరో చర్చికి వచ్చేవాళ్ళు కాదు, కానీ వాళ్ళందరూ ఏంటంటే రోజు ప్రేయర్ చేసుకోవడం, ఆ తర్వాత మేము వెళ్ళి భోజనం చేయడం, మాకు ఇది ఒక అలవాటు అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేనే పాటలు పాడేవాడిని, నేను పాటలు పాడుతూ డ్రమ్స్ కొడుతూ ఉండేవాడిని. కొడుతుంటే వాళ్ళందరికీ చాలా డిఫరెంట్గా అనిపించేది. సో ఏంటి వీడు భలే కొడుతున్నాడే, భలే పాడుతున్నాడే అని అంటుంటే నాకు చాలా ఫస్ట్ టైం అనమాట వింటాం. ఎందుకంటే నన్ను ఎవరు ఎప్పుడు ఏమనలా అలా, ఎందుకంటే అందరూ పాడేవాళ్ళే, అందరూ మనకు తెలుసు, మన ఇంట్లో వాళ్ళందరూ మ్యూజిషియన్సే కాబట్టి నాకేం పెద్దగా డిఫరెంట్గా అనిపించలేదు. ఎప్పుడు వాళ్ళు మెచ్చుకుంటుంటే నాకు అదేలా అనిపించేది, ఏంటి వీళ్ళు ఎంత అలా అనుకుంటున్నారని. అప్పుడు దాకా తెలియదు నేను పర్లేదు బాగానే పాడతాను, నేను బాగానే మ్యూజిక్ ప్లే చేస్తాను. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే మా లెక్చరర్స్ కూడా నా దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళు పాటలు. ఒకరోజు ఏమైందంటే, నేను చెప్పాలనుకుంటున్న సాక్ష్యం గురించి చెప్తున్నా. ఒకరోజు ఏమైందంటే నన్ను ఎక్కువగా ర్యాగింగ్ చేసేవారు. అంటే నా ప్యారలల్లో సీనియర్స్లో యాక్ట్ చేసి, అరే నేను మీ సీనియర్ని అని చెప్పేవారు. ఎందుకంటే నేను లాటరల్ ఎంట్రీ, నాకు తెలియదు కాబట్టి. వాళ్ళు ఏమనేవారంటే, అరే నేను మీ సీనియర్ని, నువ్వు ఈ పని చేసుకురా అనేవారు. నేను అలాగే చేసుకొచ్చేవాడిని. తర్వాత కానీ తెలిసేది కదా నాకు ప్యారలల్ అని. అలా ఒక రోజు ఏమైందంటే నన్ను ఒక రోజు రూమ్కి రమ్మన్నారు, భోజనం చేసాక నన్ను ఒక రూమ్కి రమ్మన్నారు. నాకు అర్థమైపోయింది ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ నాతో పాటు ప్యారలల్గా ఉండేవాళ్ళే నాకు సీనియర్స్లో యాక్ట్ చేయడానికి సిద్ధమైపోయాను. నాకు చెప్పలేనంత కోపం వచ్చి సరే ఏ రూము ఎక్కడికి రమ్మన్నారు అని చెప్పి నేను సీరియస్గా వెళ్ళిపోతే వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ ఏం చేశానంటే డోర్ క్లోజ్ చేస్తాను. లోపల దగ్గర 10 మంది ఉంటారు. లోపలికి వెళ్ళి వెళ్ళగానే ముందు డోర్ క్లోజ్ చేసి, ఏంట్రా ఎవరు పిలిచింది నన్ను అన్నారు. అంటే వాళ్ళందరూ ఎందుకో తెలియదు కానీ కొంచెం షివరింగ్లా కనబడుతుంది, ఎందుకు తెలియదు నాకు రీజన్. సో కొంచెం నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకు వాళ్ళు ఎవరంటే, నేను ఫస్ట్లో ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు మా రూమ్లో వద్దు, ఇక్కడ వద్దు అని చెప్పారు కదా, వాళ్ళు ఎందుకని అలా చెప్పారంటే, సో అసలు విషయం ఏంటంటే వాళ్ళకి స్మోకింగ్, డ్రింకింగ్ 2 అలవాటు ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే ప్రేయర్ చేసుకుంటాం, ఇలా ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం చూసారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించింది. అందుకని నన్ను వెళ్ళిపోమన్నారు. కుదరక వాళ్ళే వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే రూమ్కి వెళ్ళాను. నాకు ఆ విషయం నాకు అప్పటిదాకా తెలియదు. సరే ఏంటి విషయం అని అడిగితే వాళ్ళు ఒక మాట అన్నారండి. ఆ మాటకి నిజంగా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి నాకు. అదేంటంటే, అరే నువ్వు డ్రమ్స్ కొడతా ఏదో పాట పాడుతూ ఉంటావు కదా, అందరూ నీ గురించి చెప్తుంటే విన్నాం మేము, ఒక్కసారి మా కోసం ఒక పాట పాడతావా అని. నిజంగా ఒక్కసారిగా చాలా కోపంగా వెళ్ళినండి నేను. నాకు ఏం చేయాలో అర్థం కాల. అక్కడ నేను పాట పాడాను. నాకు తెలిసి నేను ఎన్నిసార్లు పాడానో ఆ పాటే కాదు, ఏ పాట పాడినా అంత కూల్గా, అంత ప్లెజెంట్గా నాకు ఎప్పుడు అనిపించలే. నాకు ఏం పాట పాడానంటే, ఎందుకో ఈ ఘోరపాపిని చేరదీసో ప్రభు అని ఉంటుంది కదా, ఆ పాట అనమాట. నాకు ఎందుకు ఆ పాట పాడాలనిపించింది. డ్రమ్స్ కొడుతూనే, అంటే సూట్ కేస్ మీదే కొడుతూ పాడాను. వాళ్ళకి ఎందుకో తెలియదు, అంటే నాకు ఆ రోజు అనిపించింది బహుశా దేవుడు నన్ను వాడుకుంటున్నాడేమో సాధనంగా. నిజంగా నేను ఆ రోజు ఆ హాస్టల్కి ఎంటర్ అయ్యేటప్పటికి నేను ఒక్కడనే ఉన్నా, కానీ మాతో పాటు మా లెక్చరర్స్ కూడా వచ్చి నేర్చుకోవడం, వాళ్ళు కూడా కథలు అడగడం, లేకపోతే మా ఫ్రెండ్స్ అడగడం, ఇలా చేసేవారు. నాకేం అర్థమయ్యేది కాదు. ప్రభు నేను ఎక్కడో ఉన్న తాడేపల్లిగూడెంలో నన్ను తీసుకొచ్చి ఇక్కడ కరీంనగర్ ఏదో మారుమూల పల్లెటూరులో పడేసి, వాళ్ళ భాష అర్థమయ్యేది కాదు, వాళ్ళు ఏదో ఒక మాట సరిగ్గా అనేవారు కాదు. ఇట్రా అంటానికి ఏదో అనేవారు, నేను వెళ్తున్నాను అంటానికి నేను పోతున్నాను అనేవారు. సో ఏదో వాళ్ళ భాష అర్థమయ్యేది కాదు, ఈవెన్ లెక్చరర్స్ మాట కూడా అర్థమయ్యేది కాదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, ఆ హాస్టల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, మా సీనియర్. ఆ అబ్బాయి ఎవరంటే ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి. ఆ తర్వాతగా నాకు ఆ విషయం తెలియలే. ఈ ప్రేయర్కి ఆ అబ్బాయి కూడా ఒక రోజు వచ్చాడు. రోజు మేము పెరుగుతూ ఉండేవాళ్ళం. సో ఒకరోజు ఆ అబ్బాయితో మాట్లాడాను అనమాట.
అన్న ఎంటైర్ హాస్టల్లో మన ఇద్దరమే ఇప్పుడు క్రిస్టియన్స్. దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో నాకు అర్థమైంది. ఎందుకు తీసుకొచ్చాడంటే నీకు చెప్పడానికి అన్న, నీలాంటోడు ఒకడు ఉన్నప్పుడు నువ్వు అందరికీ చెప్పాలి, కానీ నిన్ను ఎవరు గుర్తించట్లేదు. కానీ నేను వచ్చి 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, నేను ఎవరికి చెప్పలా. ప్రేయర్కి రమ్మని చెప్పలా, పాటలు నేర్చుకోమని చెప్పలా, ఓకేనా, లేకపోతే పాటలు వినమని చెప్పలా, ఏమీ చెప్పలా. కానీ వాళ్ళందరూ నా చుట్టూ గ్యాదర్ అవుతున్నారు. సో నువ్వు నీ చేతిలో పెట్టిన పని నువ్వు ఇతరులకి చెప్పాలి. నువ్వు దేవుడిని తెలుసుకున్న బిడ్డగా నువ్వు ఇతరులకి దేవుడి గురించి చెప్పాలి. బహుశా దేవుడు నన్ను అందుకే తీసుకొచ్చాడేమో ఇక్కడికి అన్న. అన్నకి నేను ఏదో చెప్పాను, అన్న నువ్వు వీలైనంత వరకు రోజు ఇక్కడ చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో ఉన్నారు. సో నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నువ్వు చెప్పడం మర్చిపోకు అని చెప్పి వచ్చేసాను. సెకండ్ కౌన్సిలింగ్లో నేను షిఫ్ట్ అయిపోయా. సో ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు కూడా దేవుడు కూడా మన ఈ పరిస్థితిలో ఉంచాడంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వున్న ఊరిలో, నువ్వున్న కాలేజీలో, నువ్వున్న ఉద్యోగంలో, నువ్వున్న ప్లేస్లో దేవుడు నిన్ను అక్కడ ఉంచాడంటే ఒక పర్పస్ ఉంది. అది గుర్తుంచుకోవాలి అందరం. ఎందుకంటే మనకి ఎవరైనా పరిచయం అయితే మన పరిచయం దూరం అయిపోయే లోపల దేవుని సువార్త మనం వాళ్ళకి అందించాలంట. సో నేను చాలాసార్లు ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, నాకు ఎవరో చెప్పారు ఈ విషయం. సో ఒలింపిక్స్ జరిగేటప్పుడు అంట ఒక దీపం లాంటిది తీసుకుని పరిగెడతారంట. అందరూ పరిగెట్టి అది ఇంకొకటి చేతిలో పెట్టి ఆ తర్వాత ఆడు రిలాక్స్ అవుతాడంట, అప్పుడు ఆడు పరిగెడతాడంట. అలా 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 అందరికీ అలా అందరి చేతుల్లోకి వెళ్తుందంట జ్యోతి. సో అలాగే దేవుడు నన్ను అందరినీ ఎందుకు రక్షించుకున్నాడంటే, సో మనకు తెలిసిన మాటలే. సో మనమేమి దీంట్లో థీసిస్ చేసేయాల్సిన పని లేదు, లేకపోతే మనం పైనుంచి కింద దాకా బైబిల్లో మొత్తం అన్నీ చేయాలి, మనకు తెలియాల్సిన పని లేదు. సో నీకేం తెలుసు అది, నువ్వెందుకు మారావో అది, సో నువ్వేం చేస్తున్నావు అది, నిన్ను అవతలను గుర్తించగలుగుతున్నారా? ఒకవేళ గుర్తించలేకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు బైబిల్లో ఏమంటున్నాడంటే, ఉప్పు నిస్సారం అయితే ఎందుకు పనిచేస్తుంది అంటే, యాక్చువల్గా ఉప్పు ఎందుకు పనిచేస్తుంది? కూరలు వేసుకోవడానికి పనిచేస్తుంది. కానీ అదే ఉప్పునంట కిందేసి తొక్కడానికి పనిచేస్తుంది అంటే దేవుని బిడ్డలుగా కనుక మనం ఉండగలిగితేనే సో దేవుడికి మనం మహిమ తీసుకురాగలిగే వరంగా ఉంటాం. అంటే మన మాటలు ఎలా ఉండాలి? చాలా మంచిగా ఉండాలి. అది అందరూ ఉన్నప్పుడైనా లేనప్పుడైనా. సో మన ఇంట్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, అప్పుడు మాత్రం దేవుడి పాటలు. సో ఎవరు లేరు అనుకోండి, అప్పుడు సినిమా పాటలు పాడతాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? లేకపోతే మన ఇంట్లో పెద్దోళ్ళకి మనం రెస్పెక్టబుల్గా మాట్లాడట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ పిలిచింది, ఓకేనా, మీ అమ్మ పిలిచినప్పుడు ఏంటి కాలేజీ నుంచి ఎందుకు లేట్గా వచ్చారు, ఎందుకు ఇప్పుడు నీకు అన్నీ చెప్పాలా, నాకు బోల్డెన్ పనులు ఉంటాయి. ఏంటి మనకు మనల్ని పెంచిన పెద్దోళ్ళకి మనం మాట్లాడే పద్ధతి అదేనా? ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను మీకు చెప్తున్నానంటే నేను కరెక్ట్ అని కాదు, నేను నా పెద్దోళ్ళకి ఒబీడియంట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం నా పిల్లలు నాకు ఒబీడియంట్గా ఉండాలి. ఒకవేళ కనుక మనం అలా లేము అంటే దాని అర్థం ఏంటంటే, సో వీఆర్ నాట్ ఇన్ ద జీసస్ క్రైస్ట్, ఓకేనా. సో ఈ మాట అంటున్నందుకు దయచేసి తప్పుగా ఎవరేమనుకోకండి. ఒక చిన్న వచనం గుర్తు చేయాలనిపిస్తుంది నాకు. సో అదేంటంటే మొదటి యోహాను 2వ అధ్యాయం అనుకుంటా, మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి వచనం కంటిన్యూషన్ చూడండి. ఎవడైనా పాపం చేసిన ఎడల, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాటికే మీకు ఈ సంగతులు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల, మనకు యేసుక్రీస్తు ఉత్తరవాది ఉన్నాడు. సో ఇది కాదు, యాక్చువల్గా ఏమని ఉంటుందంటే, పాపం చేయవాడు ఎవడు కూడా ఆయన యందు లేడు అని అంటది. మనం ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. సో ఇంకొక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే, దేవుని ఎరిగిన వారు పాపం చేయరు. సో దేవుని యందు నిలిచి ఉండేవాడు పాపం చేయుడు, పాపం చేయవాడు దేవుని యందు నిలవడు అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డ కాదు అని అర్థం. సో నేను మీకు చెప్తున్నానంటే నేను పర్ఫెక్ట్ అని కాదు, సో నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను. సో మనలో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు సో మనం అనుకోవచ్చు, ఒకవేళ బైబిల్ 100 సార్లు చదివేయచ్చు, లేకపోతే మనం
నేను అప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా, ఇప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా, ఒకప్పుడు నేను చెప్తే ఎలా ఉండేది, ఒకప్పుడు నేను చెప్తే ఎలా ఉండేది, అదే నేను పాడితే ఎలా ఉండేది, ఇలా అని మనం ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడం కాదు. లేకపోతే మా తాత ముత్తాతలు కట్టించిన చర్చ్ ఇది, సో మా వాళ్ళే రాసిన పుస్తకాలు ఇవి, సో అని ఎవరి గొప్పలో చెప్పుకోవడం కాదు. అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు మన గురించి, మన ప్రజెంట్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దావీదు ఉన్నాడు. సో దావీదు దేవుడికి హృదయానుసారుడే ఒకప్పుడు, కానీ ఒకానొక స్టేజ్లో ఏమైపోయాడు, పడిపోయాడు. సో మనం ఏంటంటే ఎప్పుడు పాస్ట్ని కాదు చూడాలి. ఒకప్పుడు నేను అది, ఒకప్పుడు నేను ఇది, ఒకప్పుడు నేను అంతా, ఒకప్పుడు నేను ఇంత కాదు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు ఎంతసేపు బైబిల్ చదువుతున్నాం, ఇప్పుడు ఎన్నిసార్లు మనం అవకాశం వచ్చినప్పుడు దేవుడి గురించి ఇతరులకు చెప్తున్నాం. సో ఈరోజు నేను ఇందాక వాక్యం ఏంటంటే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా అని. ఆయన అంట స్నానం చేస్తా సోప్ పెట్టుకుంటా, ప్రవ్వా ఇలా చేతులతో సోప్ పెట్టుకోగలిగే భాగ్యాన్ని నాకు ఇచ్చే స్తోత్రం అని అంటాడు. మెట్లు ఎక్కుతా ఉంటే ప్రవ్వా నేను చక్కగా మెట్లు ఎక్కగలుగుతున్నాను. చాలామందికి భాగ్యం లేదు. నిజమే కదా. చాలామందికి చూసే భాగ్యం లేదు, చాలామందికి వినే భాగ్యం లేదు. అసలు చాలామంది ఇప్పుడు సజీవ లెక్కలో లేరు. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడంటే మనల్ని సాక్షిగా ఉంచుకోవడానికే. మరి మనల్ని చూసి ఇతరులు తెలుసుకోగలుగుతున్నారా? ఫస్ట్ థింగ్ ముందు మనల్ని మనం మార్చుకోగలగాలి. సో మనం మార్చుకుందాం ప్రతి విషయంలో, మన మాట విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే ఇది దేవుడికి ఇష్టమా కాదా. సో బైబిల్లో మాట ఉంటుంది కదా, ఎఫెసీలో ఉంటుంది, ప్రతి విషయంలోనూ ఇది దేవునికి ఇష్టమా కాదా అని పరీక్షించుచు, సో దాని ప్రకారం, సో దేవుని చిత్త ప్రకారం చేయాలంట. సో మనం కూడా అలా ఉండడానికి ట్రై చేద్దాం. సో ఒకవేళ కనుక ఉప్పు మనలో, అంటే దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటాడంటే మన ఇంట్లో, సో నిన్ను చూసి ఆగిపోవాలి నీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లి, లేదా మీ అన్న, లేదా మీ అమ్మ, లేదా మీ నాన్న, లేదా మీ ఫ్రెండ్స్. ఒరే ఆడ వస్తున్నాడు రా, మనం జోకులు వేయకూడదు. ఆడ వస్తున్నాడు రా, మనం సినిమా పాటలు పాడకూడదు. ఆడ వస్తున్నాడు రా, మనం బూతులు మాటలు మాట్లాడకూడదు. సో అంటే మనల్ని గుర్తించగలగాలి అవతల వాళ్ళు. ఒకవేళ గుర్తించట్లేదంటే అర్థం ఏంటంటే సో మనమే సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని. నీ ఎదురుగానే నీ ఇంట్లో పిల్లలు బూత్ మాటలు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే నీలో పెర్ఫెక్షన్ లేదని అర్థం. నీ ఎదురుగానే మీ ఇంట్లో పిల్లలో, లేకపోతే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న దెబ్బలాడుకుంటున్నారంటే అర్థం ఏంటంటే నీలో పెర్ఫెక్షన్ లేదండి. సో ముందు మనల్ని మనం సరి చేసుకుందాం. సో మనం సరి చేసుకుంటే చాలా ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మారిపోద్ది. నేను ఇందాక చెప్పాను, ప్రేయర్ చేసుకుంటుంటే ఇంకొక అబ్బాయి వచ్చి జాయిన్ అయిపోయాడు. మా ఇద్దరిని చూసి ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యారు, వాళ్ళిద్దరిని చూసి ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ నేను ఎవరిని పిలవాలా, మేము ప్రేయర్ చేసుకుంటున్నాం రండి, సో ప్రార్థన చేసుకుందాం, కాసేపు మాట్లాడుకుందాం. సో ఇలా నేను ఎవరికి చెప్పలా. యాక్చువల్లీ నేను అక్కడున్న కొన్ని రోజులు, అక్కడున్న 20 రోజులు కూడా నేను ఏ చర్చ్కి వెళ్ళా. ఎందుకంటే మాకు దగ్గరలో ఏ చర్చ్ లేదు. నేను చెప్పాను కదా, అది హాస్టల్, బయటకు వెళ్ళినవారు. ఇంకోటి ఏంటంటే దగ్గరలో ఏ చర్చ్ లేదు. సో మేమే గ్యాదర్ అయ్యేవాళ్ళం, మేమే మాట్లాడుకునేవాళ్ళం. నేను అసలు వాళ్ళు ఎప్పుడు చర్చికి రాని వాళ్ళకి పాటలు నేర్పించడం మొదలుపెట్టా. వాళ్ళకి సరిగ్గా మాట్లాడటమే రాదు. నేను ఏదైనా పాట పాడుతుంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వినేవారు. నాకు అనిపించేది ఎంత ఇంట్రెస్ట్గా అసలు మన వాళ్ళు వింటారా అని. నాకు తెలిసి మన వాళ్ళందరూ క్యాజువల్గా తీసుకుంటారు, ప్రతి పాటలోనూ అర్థాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. కానీ పాటలు చాలా శ్రద్ధగా వినాలి. ఆ పాటల్లో కూడా దేవుని సువార్త ఉంది. సో ఇప్పుడు పాడే పాటల్లో కూడా ఎలా ఉంటున్నాయి అంటే మనం బాగా పాడుతున్నామా లేదా అనేది పరీక్షించుకుంటున్నారు. లేకపోతే మనం పాడే పాట ట్యూన్లో ఉందా, లేకపోతే లయబద్ధంగా పాడుతున్నామా, ఇలాంటివి చెక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే వచనం తప్పు పాడేశాడు, ఓకేనా. కానీ మరి దేవుడు ఎలా చూస్తాడు, ఏ హృదయంతో పాడుతున్నాం అనేది చూస్తాడు. సో మా బైబిల్లో మాట ఉంటుంది, మీరు పాడే పాటలు కానీ, మాట్లాడే మాటలు కానీ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఇతరులను సరి చేసుకునేలాగా ఉండాలట మన పాటలు. ఇందాక చెప్పాను కదా, ఆ పాట పాడి నేను ఒకసారి క్లోజ్ చేసేస్తాను. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, అయినను నన్ను ప్రేమించావు, నన్ను విడిపించావు, అయినను నన్ను ప్రేమించావు,
నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. గృచ్చెడి నిన్ను ముళ్ళ మకుటాన్ని నాకు సంభరించావా. ఉమ్మిరి నీదు నీ మోము పైన నా కోసం సహించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగం నన్ను మురిపించింది. హల్లెలూయా. సో